ఓకే గైస్, ఇక్కడ మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? సో కొంచెం యాక్టివ్గా ఉండండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ ఇంటర్వ్యూలో డెఫినెట్ గా వస్తుంది. ఎస్ఎస్ఐస్ లో క్వశ్చన్స్ అడిగారు అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతారు. అంటే టాప్ 3-4 క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? 4. సో ఎలా మనము లోడ్ చేస్తాం డేటా? ఇప్పుడు 4 సోర్సెస్ సిమిలర్ టేబుల్. ఓకేనా? డిఫరెంట్ డేటా అనుకుందాం. సో ఇందులో ఉన్న కాలమ్స్ సేమ్, బట్ డేటా డిఫరెంట్. క్లియరా? డేటా డిఫరెంట్ డేటా అనుకుందాము. ఇప్పుడు ఈ 4 ఫైల్స్ లో ఉన్న డేటా నేను సీక్వెల్ లో ఒక పర్టికులర్ టేబుల్లో, లైక్ ఎంప్లాయీ టేబుల్ అవ్వచ్చు, డిఫరెంట్ టేబుల్ ఏదైనా అవ్వచ్చు, ఆ టేబుల్లోకి నేను లోడ్ చేయాలి. ఓకేనా? సో ఎలా లోడ్ చేస్తాం మనం? ఫస్ట్ ఎలా చేస్తాం? డేటా ఫ్లో టాస్క్ డ్రాగ్ చేస్తాం. తర్వాత మీరు ఎలా చేస్తారో చెప్పండి. మనకి సోర్స్ 4 ఫైల్స్ ఉన్నాయి. 4 సోర్స్ 1 సోర్స్ 2 తీసుకుంటాం. సోర్స్ 1 సోర్స్ 2 సోర్స్ 3 సోర్స్ 4. అవునా? ఓకే, ఎక్సెల్ ఒక సోర్స్ తీసుకుని సోర్స్ 1. సో 4 సోర్సెస్ తీసుకుందాం అనుకుందాం. 4 సోర్సెస్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ డేటా కన్వర్షన్ చేస్తాం. ఓకే, డేటా కన్వర్షన్ చేద్దాం. 4 డిఫరెంట్ డేటా ఫ్లో టాస్క్ తీసుకుంటారా? ఒక డేటా ఫ్లో టాస్క్ లో 4 సోర్సెస్ తీసుకుంటారా? ఎలా తీసుకుంటారు? మీరు ఎలా లోడ్ చేస్తారో చెప్పండి నాకు. నేను దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 డేటా ఫ్లో టాస్క్ తీసుకొని చేస్తారా? ఒక డేటా ఫ్లో టాస్క్ లో 4 సోర్సెస్ తీసుకుంటారా? ఒక డేటా ఫ్లో. తర్వాత నెక్స్ట్ డేటా కన్వర్షన్ చేస్తారు. ఓకే, ఒక్కొక్క వాటికి డేటా కన్వర్షన్ చేస్తారు. నెక్స్ట్ అన్న ఒక డేటా కన్వర్షన్ తీసుకుంటాం అనుకుంటా. ఒక డేటా కన్వర్షన్ ఒక సోర్స్ ఫైల్ కి మాత్రమే కదా కన్వర్ట్ చేస్తుంది. మల్టిపుల్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రిమూవ్ చేస్తాను. ఇక్కడ చూడు, కనెక్ట్ చేద్దాం. అవ్వదు కదా. సో డేటా కన్వర్షన్ చేసాము. నెక్స్ట్ డెస్టినేషన్ ఒకటి ఉంటుంది అనుకోండి. ఒక డెస్టినేషన్ ఉంది. సో ఎలా కంబైన్ చేస్తారు మీరు? సార్టింగ్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. సార్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ డెస్టినేషన్ కి కనెక్ట్ చేస్తాం. సార్ట్ తీసుకొని కనెక్ట్ చేస్తారా? అన్ని ఒక దగ్గర సార్ట్ చేసే అవుతుంది. సార్ట్ చేసాము. ఒక డెస్టినేషన్ కి ఎలా కనెక్ట్ చేస్తారు? ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ మాత్రమే కదా అవుతుంది. కాబట్టి మల్టిపుల్ డెస్టినేషన్స్ తీసుకుంటారా? ఎలా తీసుకుంటారు? యూనియన్ చేసుకుంటే బ్రో, అదే నేను అడుగుతున్నాను. యూనియన్ చేస్తే మనకి అన్ని కంపెనీ ఒక డెస్టినేషన్ కి లోడ్ అవుతుందా? సో మనకి సార్ట్ అవసరం లేదు కదా. ఇన్ కేస్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? ఇలా చేయొచ్చు కదా. సో ఈ రోజు మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? రేపు 5 ఫైల్స్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకొక సోర్స్, ఇంకొక
డేటా కన్వర్షన్ తీసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫైల్స్ ఉన్నాయి అంటే 10 సోర్సెస్ 10 సోర్సెస్ 10 డేటా టాస్క్ తీసుకుంటారా? 10 సోర్సెస్ తీసుకుంటారా? 10 సోర్సెస్ 10 సోర్సెస్ తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడ మనకు పర్ డే ఈ రోజు మనకు 4 ఫైల్స్ వచ్చాయి, రేపు 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు. సో మీరు కీప్ ఆన్ మీ ప్యాకేజ్ చేంజ్ చేస్తూ ఉండాలా. సో దీన్ని ఆటోమేట్ చేయడానికి అవుతుందా? అగైన్ మనం ఓపెన్ చేసి మళ్ళీ మనం చేంజ్ చేయాలి కదా, మళ్ళీ ఒక సోర్స్ తీసుకోవాలి, మళ్ళీ కన్వర్షన్ చేయాలి, మళ్ళీ కనెక్ట్ చేయాలి కదా. సో మేబీ ఈ రోజు నాకు 4 ఫైల్స్ ఉన్నాయి, రేపు 5 ఫైల్స్ ఉంటాయి, తర్వాత రోజు 3 ఫైల్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? కీప్ ఆన్ ప్యాకేజ్ చేంజ్ చేస్తూ ఉంటామా? డిఫికల్టా ఈజీనా మనకు ఆ టాస్క్? ఈజీ. కీప్ ఆన్ ప్యాకేజ్ చేంజ్ చేస్తూ ఉండడం. టుడే మీకు 4 ఫైల్స్ వచ్చాయి, టుడే మీకు 4 ఫైల్స్ వచ్చాయి. సో మనం 4 డేటా ఫ్లో 4 సోర్సెస్ తీసుకొని లోడ్ చేస్తాం. సో అది ఫైన్. ఓకేనా? సో రేపు 5 వస్తుంది, 5 సోర్సెస్ ఉంటాయి. ఓకేనా? అప్పుడు ఇంకొక ఎక్సెల్ తీసుకొని మీరు లోడ్ చేస్తారు. ఓకేనా? సో తర్వాత రోజు మీకు 3 సోర్సెస్ ఉంటాయి అంతే. అప్పుడు ఏం చేస్తారు? రిమైనింగ్ 2 రిమూవ్ చేస్తారా? ఎలా చేస్తారు? సో రిమూవ్ చేయాల్సిందే కదా, మనకి అన్వాంటెడ్ కదా. మనకున్న 3 ఫైల్స్ అయితే మనకి అంత అవసరం లేదు కదా, ఇక్కడ ఓన్లీ 3 సోర్సెస్ ఉంటే చాలు కదా. అలా కీప్ ఆన్ ఎవ్రీడే మీ ప్యాకేజ్ చేంజ్ చేస్తూనే ఉంటారా? అది చేస్తూనే ఉండాలి ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం. సో అది డిఫికల్టా ఈజీనా? డిఫికల్ట్. సో ఎవ్రీడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 వచ్చాయి, 20 వచ్చాయి, 1 సోర్సే ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి అంటే కీప్ ఆన్ మన ప్యాకేజ్ ని చేంజ్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ ఆటోమేట్ చేయడానికి అవుతుందా? ఎవ్రీడే మీరున్నా లేకపోయినా ఎగ్జిక్యూట్ చేయడానికి అవుతుందా? అవ్వదు కదా. మీరు కంపల్సరీ ఉండి మీరు చేంజెస్ ఎన్ని సోర్సెస్ ఉన్నాయి సో అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు లోడ్ చేయాలి. అవునా? ఇక్కడ మీరు ఆటోమేట్ చేయడానికి లేదు. బట్ అదే మనము ఫర్ ఈచ్ లూప్ కంటైనర్, మనకి కంట్రోల్ ఫ్లోలో ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ ఉంది చూడండి. ఓకేనా? సో ఈ ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ యూజ్ చేసి మనం ప్యాకేజ్ ని ఆటోమేట్ చేయొచ్చు అనమాట. మీరు ఈరోజు 4 ఫైల్స్ ఉన్నాయి, రేపు 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 1 ఉండొచ్చు. సో ఎన్ని ఉన్నా కూడా సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఆటోమేట్ అవుతుంది. ఓకేనా? అలా మనం సెటప్ చేయొచ్చు. లూప్ అంటే ఏంటి? లూప్ కంటైనర్ అంటే తెలుసు కదా అందరికి, ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. ఓకేనా? లూప్ అంటే కీప్ ఆన్ రన్ అవుతూనే ఉండడం కదా. అవునా కదా? కీప్ ఆన్ లూప్ రన్ అవుతూనే ఉండడం. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే ఒక డేటా ఫ్లో టాస్క్ తీసుకుంటాను, మొత్తం వీటన్నిటిని రిమూవ్ చేసేద్దాం. ఒక ఎక్సెల్ తీసుకున్నాం, ఎక్సెల్ సో సోర్స్ 1 తీసుకున్నామా ఇక్కడ. ఓకే, సోర్స్ 1 ఫస్ట్ దీన్ని సెటప్ చేద్దాం మనం, తర్వాత వెళ్దాం రిమైనింగ్ వాటి. సోర్స్ 1 కాలమ్స్, నెక్స్ట్ డేటా కన్వర్షన్, ఫస్ట్ టేబుల్ ట్రంకేట్ చేద్దాం. మనకి టేబుల్లో డేటా ఏం లేదు, డెస్టినేషన్ టేబుల్. సో నెక్స్ట్ సోర్స్ సెటప్ చేసాం, డేటా టైప్ కన్వర్ట్ చేయాలి. మనకి ఏ డేటా టైప్స్ ఉన్నాయి ఇక్కడ? ఆల్ట్ ఫంక్షన్ F1 ఇస్తే మనకి ఉంటుంది. ఇంట్ varchar ఫ్లోట్. సో ఆల్ కాలమ్స్, మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? ప్రోడక్ట్ ఐడి, ఓకే ఇది కాదు, ఇక్కడ ఎంప్లాయీ డేటా చూపిస్తుంది. షీట్
ఇక్కడ డిఫరెంట్ టేబుల్ తీసుకున్నాం అనుకుంటా. వెయిట్ ఎంప్లాయీ ఈ టేబుల్ ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎంప్లాయీ ఐడి ఇంటీజర్. సో అప్ టు జెండర్ మనకి వేర్ క్యారెట్. ఎంప్లాయీ ఐడి మనకు 4 byte సైడెడ్ ఇంటీజర్. అప్ టు మనకు స్ట్రింగ్ 100. సో అప్ టు మనకు 100. నెక్స్ట్ ఫ్లోర్ టు బిగ్ ఇంట్. డబుల్ పొజిషన్ ఆల్రెడీ ఉంది. ఫ్లోర్ టు బిగ్ ఇంట్ వచ్చి 8 byte సైడెడ్ ఇంటీజర్. అవునా? 8 by 7 ఇంటీజర్. ఓకే, సేవ్. సో డెస్టినేషన్ కనెక్ట్ చేద్దాం. ఇందులో ఏ టేబుల్ మనకు? ఎంప్లాయీ టేబుల్. వ్యూ ఎగ్జిస్టింగ్ డేటా, సో సిటీ మ్యాపింగ్. సో ఇక్కడ మనం ఏ కాలమ్స్ తీసుకోవాలి? కాపీ కాలమ్స్ తీసుకోవాలి. సో కాపీ ఆఫ్ కాలమ్స్ తీసుకున్నాం. సో వన్స్ ఒకసారి రన్ చేద్దాం. డేటా లోడ్ అయిందా? ఇప్పుడు ఈ టేబుల్లో వెళ్ళి చూద్దాం. సో 10 రికార్డ్స్ లోడ్ అయ్యాయి కదా, జస్ట్ ట్రాన్కేట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ లోడ్ చేద్దాం. ఇక్కడ మనం ఎన్ని ఫైల్స్ సెటప్ చేసాం? ఓన్లీ 1 ఫైల్ కదా. ఇంకా మనకి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 3 ఫైల్స్ ఉన్నాయి. 3 ఫైల్స్ లో ఇక్కడ ప్రతి ఫైల్లో ఏ షీట్ లో ఉంది మనకి డేటా? షీట్ 1. ఇది ప్రాపర్ గా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలమ్ నేమ్స్ అంతా సేమా? కాలమ్ నేమ్స్, డేటా టైప్స్ అంతా ఈక్వల్ గా ఉన్నాయా? సో ఇప్పుడు 4 సోర్సెస్ కూడా, సో సోర్స్ 1 సోర్స్ 2 లో కూడా సేమ్ సిమిలర్ కాలమ్సే ఉన్నాయి, డిఫరెంట్ కాలమ్స్ ఏం లేదు. ఓకేనా? సిమిలర్ డేటా టైప్సే. నెక్స్ట్ ప్రతి షీట్ లోను, ప్రతి ఫైల్ లోను ఫస్ట్ షీట్ లోనే ఉందా మనకి డేటా? సో ఇది మనకు ఒక ప్రీ రిక్విజిట్ అన్నమాట. ఓకేనా? ఇది మనకి మ్యాండటరీ థింగ్ మనం చూసుకోవాల్సింది. సో కాలమ్స్ సేమ్ గా ఉన్నాయా లేదా, కాలమ్స్ డేటా టైప్ సేమ్ గా ఉన్నాయా లేదా. సో నెక్స్ట్ ప్రతి ఫైల్లోను ఏ షీట్ లో ఉంది డేటా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు షీట్ 1 లో ఇక్కడ సోర్స్ 1 లో షీట్ 1 లో డేటా ఉండి సోర్స్ 2 లో వచ్చి షీట్ 2 లో ఉంటే మనకి వర్క్ అవ్వదు అనమాట. సిమిలర్ షీట్ లోనే ఉండాలి. షీట్ నేమ్ అనేది సేమ్ గా ఉండాలి. ఓకేనా? సో ఇలా మనము 1 by 1 లోడ్ చేసినప్పుడు సో షీట్ 1 లోనే ఉండాలి. ఓకేనా? మీరు ఏ షీట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటారో, ఇక్కడ ఎక్సెల్ లో ఇచ్చుంటారో ఆ షీట్ లోనే ఉండాలి. ఇదేం చేస్తుందంటే ఫర్ ఈచ్ లూప్ ఫస్ట్ ఒక ఫైల్ తీసుకుంటుంది. ఒక ఫైల్ అంటే సోర్స్ 1 తీసుకుంటుంది, డేటా లోడ్ చేస్తుంది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సోర్స్ 2 పిక్ చేసుకుంటుంది. వన్స్ సోర్స్ 2 కంప్లీట్ అయిన తర్వాత సోర్స్ 3, తర్వాత సోర్స్ 4, ఇలా 1 by 1 పిక్ చేసుకుంటుంది. అలా మనకి ఎండింగ్ ఫైల్ వరకు డేటా లోడ్ అవుతుంది. ఇన్ కేస్ 5 ఫైల్స్ ఉంటే సోర్స్ 4 కంప్లీట్ అయిన తర్వాత సోర్స్ 5 తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు సోర్స్ 4 తర్వాత మనకి ఏం లేదు కదా డేటా, ఫైల్స్ ఏం లేవు కదా, కాబట్టి మన ప్రాసెస్ ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఒకటే చేసాం, ఒక సోర్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చాం మనం డిఫాల్ట్ గా. ఓకేనా? ఒక సోర్స్ మాత్రమే ఇచ్చాం. దీన్ని ఆటోమేట్ ఎలా చేయాలి అంటే, సో మనం ఫర్ ఈచ్ లూప్ తీసుకొని చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫర్ ఈచ్ లూప్ తీసుకుందాం. ఫర్ ఈచ్ లూప్ కంటైనర్. ఓకేనా? ఇక్కడ మనము ఫైల్స్ పాస్ చేస్తాం. ఇప్పుడు నా ఫోల్డర్ నేను ఇక్కడ పాస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ ఫోల్డర్ లో, ఫర్ ఈచ్ సోర్స్ ఫోల్డర్ లో నాకు 4 ఫైల్స్ ఉన్నాయి. ఈ 4 ఫైల్స్ లోడ్ అవ్వాలి అనేసి నేను ఇక్కడ ఫోల్డర్ ని పాస్ చేస్తాను. ఓకేనా? ఫోల్డర్ ని పాస్ చేసిన తర్వాత ఫైల్స్ ఎక్కడి నుంచి రావాలి మనకు? ఈ ఫర్ ఈచ్ లూప్ నుంచి డేటా ఫ్లోకి రావాలా? 1 by 1 గా రావాలి. అవునా? 1 by 1 రావాలి. ఇక్కడ నేను ఫర్ ఈచ్ లూప్ లో నా ఫోల్డర్ ని ప్లేస్ చేస్తా ఉన్నా. ఈ ఫోల్డర్ ని
ఓకేనా. ఈ ఫోల్డర్ ని ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఫోల్డర్ లో 4 ఫైల్స్ ఉన్నాయని నేను ఇక్కడ ఇస్తానన్నమాట. సో ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఫైల్స్? ఈ ఫర్ ఈచ్ లూప్ నుంచి డేటా ఫ్లో తీసుకుంటుంది, 1 by 1 తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడే కదా నేను ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అవునా కదా? సో అప్పుడు ఇది అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ ఇవ్వాలి. ఇన్సైడ్ మనము ఈ డేటా ఫ్లోని ప్లేస్ చేయాలి, ఓకేనా. ఇన్సైడ్ ఉంటేనే మనకు సీక్వెన్స్ కంటైనర్ లో మన టాస్క్స్ ఇన్సైడే కదా ఇస్తాము. సీక్వెన్స్ కంటైనర్ లో మనం గ్రూప్ ఆఫ్ టాస్క్స్ ఇన్సైడ్ ఇస్తాం. అవుట్ సైడ్ ఇస్తే అది సీక్వెన్స్ కంటైనర్ కి లింక్ అవ్వదు కదా, మనం ఇన్సైడ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఒకే సోర్స్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు మల్టిపుల్ సోర్సెస్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వాలి. ఫర్ ఈచ్ లూప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తా ఉన్నాం మనము, లోడింగ్ మల్టిపుల్ సోర్సెస్ కదా, లోడింగ్ మల్టిపుల్ ఫైల్స్ అనుకో, మల్టిపుల్ ఫైల్స్, లోడింగ్ మల్టిపుల్ ఫైల్స్. నెక్స్ట్ కలెక్షన్, ఓకేనా. ఇక్కడ కలెక్షన్ దగ్గర మనకు ఎన్యూమరేటర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మనకి చాలా ఎన్యూమరేటర్స్ ఉంటాయి, ఓకేనా. మనకి చాలా ఎన్యూమరేటర్స్ ఉంటాయి. ఇదన్నీ ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు ADO.NET స్కీమా అంటే మేబీ .NET ఫైల్స్. సో ఐటమ్ అంటే డిఫరెంట్, ADO ఎన్యూమరేటర్ అంటే డిఫరెంట్. ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ లోడ్ చేస్తా ఉన్నాం? ఎక్సెల్ కదా, ఎక్సెల్ సోర్సెస్. వాటికి ఏం చేయాలంటే ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మనకి SMO, నోడ్ లిస్ట్, సో ఫ్రమ్ వేరియబుల్ ఎన్యూమరేటర్, ADO.NET స్కీమా ఎన్యూమరేటర్, డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఎక్సెల్ లోడ్ చేస్తున్నాం కాబట్టి ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి మీకు ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ అవుతుంది చూడండి, కింద ప్రాపర్టీస్ చేంజ్ అవుతుందా. సో అలానే ఇప్పుడు మనం ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతుంది? ఫోల్డర్. సో మనం ఏ ఫోల్డర్ ఇవ్వాలి? ఈ ఫోల్డర్ ఇవ్వాలి, ఓకేనా. ఈ ఫోల్డర్ ఇవ్వాలి, ఈ ఫోల్డర్ ఇచ్చాం, ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఫోల్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతా ఉంది? ఫైల్స్ అడుగుతా ఉంది. సో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ? 4 ఫైల్స్. సో ఈ ఫైల్స్ మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇప్పుడు అట్ ఎ టైం ఒక ఫైల్ మాత్రమే మనం ప్లేస్ చేయడానికి అవుతుంది, ఓకేనా. ఇక్కడ 4 ఫైల్స్ ఇవ్వాలి అంటే ఈ 4 ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏంటి మనకు? ప్రాపర్టీస్ లో చూడండి, ఇక్కడ .xls. ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఈ ఎక్స్టెన్షన్ గానే ఇస్తే ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ మాత్రమే పిక్ చేసుకుంటుంది, ఓకేనా. సో అది ఎలా ఇస్తాము అంటే ఇక్కడ ఏముంది? స్టార్ ఉందా? మనకి సీక్వెల్ లో స్టార్ అంటే ఏంటి? ఆల్ కాలమ్స్, ఆల్ కాలమ్స్ స్టార్ అంటే. ఇక్కడ నేను ఎలా ఇస్తానంటే ఒక లాజిక్ గా star.xls ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే ఇక్కడ మనకు ప్రాపర్టీస్ లో చూడండి, ఇక్కడ మనకి ఫైల్ నేమ్ ఉందా? ఫైల్ నేమ్ తర్వాత మనకు ఎలా ఉంటుంది? .xlsx అనే కదా ఉంటుంది, XLS అనే కదా ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ ఓపెన్ మనం సేవ్ చేయాలి అంటే ప్రాపర్టీస్ లోనే మనకు ఉంటుంది. ఇక్కడే చెప్తాను. సెక్యూరిటీ డీటెయిల్స్, సోర్సెస్ కాదు, ఓకే. నోట్ ప్యాడ్ ఇక్కడ source 1.xls ఇలానే కదా మనకు ఉంటుంది ఫైల్ జనరల్ గా. సో ఇక్కడే ఉంది మనకు ఉండండి. సో ఇక్కడ చూడండి, ఎడిట్, ఇక్కడ ఏముంది? source 1.xlsx ఉందా? సో ఫస్ట్ ఏముంది మనకి? ఫైల్ నేమ్ కదా. డాట్ తర్వాత ఏముంది మనకు? ఎక్స్టెన్షన్.
ఫైల్ టైప్ ఫైల్ ఫార్మాట్ కదా, సో దాన్నే ఎక్స్టెన్షన్ అంటారు. ఓకేనా. సో ఫస్ట్ మనకు నేమ్ ఉంది, డాట్ తర్వాత ఎక్స్టెన్షన్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ సేమ్ అదే ఇచ్చాను నేను కూడా. ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ లో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఫోల్డర్, నెక్స్ట్ ఇక్కడ స్టార్ డాట్ XLS ఇచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ మనకు స్టార్ ఇచ్చాను, అవునా. స్టార్ అంటే ఏంటి, ఆల్ కదా, మనకు సీక్వెల్ ప్రకారం స్టార్ అంటే ఆల్. ఇక్కడ నేను వచ్చి నాకు నేమ్ తెలియదు, ఇక్కడ మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. సోర్స్ 1 అనే డిఫరెంట్ నేమ్, సోర్స్ 2 అనేది డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ నేమ్స్ కదా. ఇక్కడ ఏమైనా నేమ్స్ మ్యాచ్ అవుతూ ఉన్నాయా, లేవు కదా. జస్ట్ నాకు ఏం కావాలంటే ఎక్స్టెన్షన్స్ మ్యాచ్ అవ్వాలి. లైక్ XLSX ఫైల్స్ మాత్రమే నేను లోడ్ చేయాలి. సో నాకు ఫైల్ నేమ్ అనేది ఏదైనా ఉండి పర్లేదు. ఓకేనా, అలా ఇచ్చాము. ఇక్కడ సేమ్ ఇక్కడ నేను స్టార్ డాట్ XLS ఇచ్చా. XLS అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుందా. ఇప్పుడు ఈ 4 ఫైల్స్ తోను మ్యాచ్ అవుతుందా, XLS అనేది మ్యాచ్ అవుతుందా అవ్వదా, ఎక్స్టెన్షన్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ స్టార్ అని ఇచ్చాను. స్టార్ అంటే మనకి సీక్వెల్ ప్రకారం ఆల్ ద కాలమ్స్, ఆల్ కదా. ఇక్కడ వచ్చి స్టార్ అంటే ఆల్ ఫైల్స్ అన్నమాట, ఆల్ ఫైల్స్ అంటే. సో నాకు ఫైల్ ఏదైనా పర్లేదు, బట్ ఎక్స్టెన్షన్ మాత్రం XLS ఉండాలి. ఓకేనా, క్లియరా. ఫైల్ నేమ్ ఎలా అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఓకేనా. సో ఎక్స్టెన్షన్ మాత్రం XLS ఉండాలి, అది XLS ఫైల్స్ మాత్రమే పిక్ చేసుకుంటుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వచ్చి సో నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఓన్లీ అని ఉంది. సో నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది ఫుల్లీ సాటిస్ఫై అవ్వాలి. నేము సాటిస్ఫై అవ్వాలి, ఎక్స్టెన్షన్ సాటిస్ఫై అవ్వాలి. ఆ రెండు సాటిస్ఫై అయితేనే మనకి డేటా లోడ్ అవుతుంది. ఓకేనా, ఫైల్స్ ని పిక్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ వచ్చి నేమ్ ఓన్లీ అని ఉంది. అంటే నేమ్ సాటిస్ఫై అయితే చాలు, జస్ట్ నేను ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తాను లైక్ సోర్స్ 1 సోర్స్ 2 ఆ నేమ్ ఉంటే చాలు, జస్ట్ డేటా లోడ్ అవ్వాలి అనేసి, ఫైల్స్ ని పిక్ చేసుకొని డేటా లోడ్ అవ్వాలి అని. ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే సో మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అనేసి. ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, స్టార్ అంటే ఫైల్ నేమ్ ఏదన్నా అవ్వని, బట్ ఎక్స్టెన్షన్ మాత్రం XLS ఉండాలి. అంతే కదా, అదే కదా మనం ఇచ్చిన కండిషన్. సో అదే నేను ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ అని ఇచ్చిన. నెక్స్ట్ ట్రావెల్ సబ్ ఫోల్డర్, ఇది మళ్ళీ మనం చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ వేరియబుల్ మ్యాపింగ్. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ సెటప్ చేసేసాను. ఓకేనా, నేను ఇక్కడ సెటప్ చేశాను, ఫోల్డర్ ఇచ్చాను, ఫైల్ టైప్ ఇచ్చాను, ఏ ఫైల్స్ లోడ్ అవ్వాలి అనేసి. సో ఇప్పుడు ఎలా లింక్ చేస్తాం మనం డేటా ఫ్లోకి ఇంకా లింక్ చేయలేదు, జస్ట్ మనము ఇన్సైడ్ డేటా ఫ్లోని ప్లేస్ చేసాము అంతే. ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ కి డేటా ఫ్లోకి లింక్ చేయాలి కదా మనము. ఆ లింక్ ఎలా చేస్తామంటే వేరియబుల్ ద్వారా లింక్ చేస్తాం. క్లియరా, వేరియబుల్ ద్వారా మనము లింక్ చేస్తాం అనమాట. ఇంతవరకు మనము జస్ట్ ఓన్లీ ఏం చేసామంటే ఎన్యూమరేటర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ ఇచ్చాము, ఏ ఫైల్స్ తీసుకోవాలో ఆ ఫైల్స్ ఇచ్చాము. సో ఫైల్స్ ఇక్కడ మనకు తీసుకుంటుంది అనమాట. తీసుకున్న ఫైల్స్ ఎక్కడికి పుష్ చేయాలి, ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి అనేసి మనం ఇంకా ఇవ్వలేదు. సో ఇక్కడ వేరియబుల్ మ్యాపింగ్ దగ్గర వేరియబుల్ ఉంటుంది, మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఈ వేరియబుల్ ని నేను ఫైల్ నేమ్ అనుకుంటా. ఓకేనా, సో ఫైల్ నేమ్ అనుకుంటాను. సో ఇక్కడ నేమ్ స్పేస్ అంటే యూజర్ అని ఉంది. యూజర్ అంటే యూజర్ క్రియేటెడ్ వేరియబుల్ అని. ఓకేనా, ఇక్కడ మనమే కదా యూజర్స్ మనమే కదా. సో యూజర్ క్రియేటెడ్ వేరియబుల్. నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్ స్ట్రింగ్ ఇచ్చారు. స్ట్రింగ్ ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ అనేది ఏంటి, ఈ ఫైల్ నేమ్ ఏ డేటా టైప్ స్టోర్ చేసుకుంటున్నాం, వేర్క్యార్ అంటే స్ట్రింగే కదా. సో అందుకు స్ట్రింగ్ ఇచ్చారు. ఇక్కడ మనం వాల్యూ ఏం పాస్ చేయాల్సిన పని లేదు, యాజ్ ఆఫ్ నౌ ఎంటీగానే ఉండాలి. ఓకేనా, సో ఎంటీగానే ఉండాలి. ఎందుకు ఎంటీగా ఉండాలంటే సో ఆటోమేటిక్ గా పిక్ చేసుకోవాలి కదా, ఫస్ట్ ఫైల్, సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్. ఇక్కడ మనం డిఫాల్ట్ గా ఒక ఫైల్ ఇచ్చాము అంటే సో అది ఆ ఫైల్ మాత్రమే పిక్ చేసుకుంటుంది. ఓకేనా, సో అది ఆటోమేటిక్ గా పిక్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఎంటీ ఇచ్చారు. ఓకేనా, సో నెక్స్ట్ వేరియబుల్ క్రియేట్ చేసాం. ఈ వేరియబుల్ గుర్తుపెట్టుకోండి. సో ఈ వేరియబుల్ ని ఎక్కడ పాస్ చేయాలి అంటే సో డేటా ఫ్లోలో మనకి ఎక్సెల్ ఉంది కదా, ఇక్కడ మనకు రైట్ క్లిక్ అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ దగ్గర
ఇది కాదు. సో ఇక్కడ ప్రాపర్టీస్. సో ఇక్కడ నేను ఏం ఇచ్చాను, ఎక్సెల్ దగ్గరికి వెళ్ళి సో రైట్ క్లిక్ ప్రాపర్టీస్. ఓకేనా, ఈ ప్రాపర్టీస్ లో మనకి ఎక్స్ప్రెషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సో ఎక్స్ప్రెషన్ లో మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏ సోర్స్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్? సోర్స్ 1 ఉందా? ఎక్సెల్ ఫైల్ సోర్స్ 1 ఉంది. ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్స్ లో వెళ్ళి సో ఇక్కడ మనం ఎక్సెల్ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ప్రాపర్టీస్ లో వెళ్ళి ఎక్సెల్ ఫైల్ పాత్ కనిపిస్తుందా? ఇప్పుడు మనం లోడ్ చేస్తున్న ఎక్సెల్ కాబట్టి ఎక్సెల్ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది, 3 డాట్స్ ఉంటాయి, ఎలిప్స్ సింబల్. ఓకేనా, దీన్ని క్లిక్ చేసి మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, సో ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఏం రాలేదు, ఇక్కడ 0, మనం అక్కడ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఎక్సెల్ ఫైల్ పాత్ దగ్గర ఇక్కడ ఏముంది, మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఉందా? వేరియబుల్ ఇచ్చాం. ఓకే, సేవ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏముండదు ఇక్కడ. లైక్ ఇక్కడ చూస్తే ఎడిట్ లో మనకి పాత్ ఏం లేదు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ జస్ట్ స్మాల్ గా ఎఫెక్ట్స్ అని ఉందా చిన్నగా. సో దాన్ని ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసాం కదా, దాన్నే ఎఫెక్ట్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైల్ పాత్ కనిపిస్తా ఉందా మీకు? ఎక్సెల్ ఫైల్ పాత్ నో. ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో మాత్రం మనం ఏమి ఇచ్చాము, ఎక్సెల్ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ ఇచ్చాం. ఓకేనా, వేరియబుల్ పాస్ చేసాం. ఈ వేరియబుల్ మనం ఎక్కడ క్రియేట్ చేసాము? ఫర్ ఈచ్ లో క్రియేట్ చేసాం. ఫర్ ఈచ్ లో క్రియేట్ చేసాం, అవునా? ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే మనకు ఫర్ ఈచ్ ఫోల్డర్ లోకి వెళ్తుంది, ఈ ఎక్స్టెన్షన్ లో ఉన్న ఫైల్స్ ని తీసుకుంటుంది, ఫైల్స్ ని తీసుకొని ఈ పర్టికులర్ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఈ వేరియబుల్ ఒక్కొక్కటిగా నాకు ఈ డేటా ఫ్లోలోకి వచ్చి ఇక్కడ పాస్ అవుతుంది. ఓకేనా, అక్కడ పాస్ అయ్యి 1 by 1 మనకు లోడ్ అవుతుంది అన్నమాట. క్లియరా? పెయింట్స్ ఇక్కడ మనం ఏం చేసాము, ఫోల్డర్ ఇచ్చాము, ఫోల్డర్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చాము. ఓకేనా, సో ప్లస్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, లైక్ వేరియబుల్ 1 ఫైల్ నేమ్ షీట్ నేమ్ అనే వేరియబుల్ ఏదో ఒకటి మనం క్రియేట్ చేసాం. ఓకేనా, సో ఈ ఫైల్ నేమ్ లో ఏం స్టోర్ అవుతుంది, నేను ఇక్కడ ఏదైతే ఫోల్డర్ ఎక్స్టెన్షన్ ఇచ్చానో ఆ ఫైల్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకేనా, ఈ వేరియబుల్ ని నేను ఇక్కడ ఈ సోర్సెస్ లో పాస్ చేస్తా ఉన్నాను. ఓకేనా, ఇక్కడ పాస్ చేస్తా ఉన్నాను. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ ఫోల్డర్ లోకి వెళ్ళి ఒక ఫైల్ ని పిక్ చేసుకొని ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఈ ఫైల్ నేమ్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. వన్స్ ఇక్కడ స్టోర్ చేసిన తర్వాత సో ఈ వేరియబుల్ ఇక్కడ పాస్ అవుతుంది. ఓకేనా, పాస్ అయ్యి డేటా టైప్స్ కన్వర్ట్ అయ్యి డెస్టినేషన్ లో లోడ్ అవుతుంది. సో అదైన తర్వాత నెక్స్ట్ వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తుంది. సో మళ్ళీ ఫోల్డర్ లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఒక ఫైల్ ని పిక్ చేసుకొని సెకండ్ ఫైల్ ని మళ్ళీ ఆ ఫైల్ ఇక్కడ పాస్ చేస్తుంది. ఓకేనా, సోర్స్ కి మళ్ళీ అలానే కీప్ ఆన్ లూప్ అవుతుంది. మీరు ఇక్కడ లోగో చూసారంటే ఫర్ ఈచ్ లోగో చూడండి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏం చూడండి, ఫర్ ఈచ్ లూప్ లోగో కీప్ ఆన్ లూప్ అవుతున్నట్టే ఉంది కదా, కీప్ ఆన్ లూప్. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. అలా మనకి ఎన్ని ఫైల్స్ ఉంటాయో అంతవరకు లూప్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సేమ్ ఇక్కడ నేను ఎలా చెప్పానో అలా ఫస్ట్ ఒక ఫైల్ తీసుకుంటుంది. సో ఆ ఫైల్ ఇక్కడ ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. మామూలుగా మనం వేరియబుల్ ద్వారా కూడా పాస్ చేయొచ్చు కదా నేమ్ ని.
పాస్ చేయొచ్చా? పాస్ చేయొచ్చు కదా. సో ఇలా ఒక స్టోర్ చేసుకొని అక్కడ నుంచి మనకు ఫైల్స్ అనేది పాస్ అవుతూ వస్తాయి. సో మనకి ఎన్ని ఫైల్స్ అయితే ఉంటాయో అన్ని ఫైల్స్ పాస్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మనకు ఈ రోజు 4 ఫైల్స్ ఉన్నాయి, రేపు 5, మళ్ళీ 10. సో మనం ఒక సోర్సే కదా సెటప్ చేసాం. ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ పిక్ చేసుకుంటుంది. సో మనము 4-10 సోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ ఈజీ అవుతుంది. 1 టైం సెటప్ చేస్తే చాలు, రిమైనింగ్ అంతా ఈజీ అవుతుంది మనకు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకు మనం ఎగ్జిక్యూట్ చేసే ఫస్ట్ చేసే పని ఏంటి? వాలిడేషన్ కదా. వాలిడేషన్ హ్యాస్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనకి జరిగే వర్క్ ఏంటి? బ్యాక్ ఎండ్ లో వాలిడేషన్. అవునా? వాలిడేషన్ అంటే ఏంటి? మనకి సోర్స్ ప్రాపర్ గా ఉందా లేదా, డెస్టినేషన్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, డేటా టైప్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఇదే కదా వాలిడేషన్. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే సోర్సే ఉండదు. అవునా? ఇప్పుడు వాలిడేట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుందా రాదా? వస్తుంది కదా. రిమైనింగ్ వస్తుందా రాదా? వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు లొకేషన్ లో లేదు కదా, ఏ ఫోల్డర్ లేదు. ఓకేనా? ఇక్కడ పాతే లేదు. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఫస్ట్ వాలిడేట్ చేస్తుంది. సో వాలిడేట్ చేసినప్పుడు ఇప్పుడు మనకి పాతే లేనప్పుడు కంపల్సరీ ఎర్రర్ వస్తుంది. అవునా? సో అందుకోసం ఏం చేయాలంటే మనం ఆ వాలిడేషన్ ని కొంత టైం డిలే చేయాలి. ఎంత టైము అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. ఓకేనా? ఏ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఆ ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసి ఫైల్ ని పాస్ చేసేంత వరకు కొంత టైం వాలిడేషన్ అనేది పోస్ట్ పోన్ చేయాలి. ఓకేనా? క్లియరా? పోస్ట్ పోన్ చేయాలి. అది ఎలా పోస్ట్ పోన్ చేస్తామంటే మనకి డిలే వాలిడేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మరి ఇక్కడ డేటా ఫ్లోలో వెళ్తే రైట్ క్లిక్, ప్రాపర్టీస్, ఇక్కడ వద్దులేండి, ఉన్నాయి. సో ప్రాపర్టీస్ ఎక్సెల్ లో తీసుకుందాం. ప్రాపర్టీస్ లో లేదు, ఇక్కడ కంట్రోల్ ఫ్లోలో ఉంటుంది, డేటా ఫ్లోలో కూడా ఉంటుంది మనకు. సో ఆ ప్రాపర్టీస్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ నేను డేటా ఫ్లో ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ప్రాపర్టీస్, ఇక్కడ మనకి డిలే వాలిడేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఫాల్స్ ఉంటుంది. జస్ట్ నేను ట్రూ చేస్తాను. ఓకేనా? డిలే వాలిడేషన్ అంటే ఆ నేమ్ లోనే డిలే ఉంది కదా, సమ్ టైం మనం డిలే చేస్తాం. ఎప్పటి వరకు అంటే ఈ ఫైల్స్ ని పిక్ చేసుకునేంత వరకు డిలే అవుతుంది. ఓకేనా? సేవ్ చేసేయండి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఓకేనా? సేమ్ థింగ్ కంట్రోల్ ఫ్లో కూడా చేయాలి. కంట్రోల్ ఫ్లో కూడా డిలే వాలిడేషన్ ట్రూ చేయాలి. ఓకేనా? కంట్రోల్ ఫ్లో చేయాలి, డేటా ఫ్లోలో కూడా చేయాలి. సో ఎందుకు అంటే ఫైల్స్ ఎక్కడ పిక్ చేసుకుంటుంది? ఫర్ ఈచ్ లూప్ లో కదా. ఫర్ ఈచ్ లూప్ ఎక్కడ ఉంది? కంట్రోల్ ఫ్లోలో. సో కాబట్టి కంట్రోల్ ఫ్లో కూడా పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా చేయొచ్చు అనుకుంటా. ఇక్కడ కూడా ఉంది ట్రూ, ఆల్రెడీ ట్రూలో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఈ ఇంటూ సింబలే చూపిస్తుంది కదా. అవునా? స్టిల్ మనకు ఎర్రరే ఉంది. సో వన్స్ మనం రన్ చేసి చూద్దాం ఎర్రర్ వస్తుందో రాదు. ఎర్రర్ మనకు వెళ్ళిపోతుంది. ఎర్రర్ వెళ్ళిపోయిందా? ఇప్పుడు మనం నా ఫైల్లో వెళ్ళి చూద్దాం. సో డేటా లోడ్ అయిందా? 40 రికార్డ్స్ ఉన్నాయి చూడండి. 40 రికార్డ్స్, 4 ఫైల్స్. నాకు ఒక్కో ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 10 రికార్డ్స్, సారీ 10 కదా. ఒక్కొక్క ఫైల్లో 10 రికార్డ్స్. అప్పుడు 4 ఫైల్స్ లో 40 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. సో మళ్ళీ రన్ చేస్తాను. ఇది ఎలా పిక్ చేసుకుంటుందో జస్ట్ బ్లింక్ అవుతుంది చూడండి. మనకి డేటా తక్కువ ఉంది కాబట్టి అది ఫాస్ట్ గా అవుతుంది, బ్లింక్ అవుతుంది. ఇక్కడ పాస్ చేసి బ్లింక్ అవుతుంది చూడండి స్లోగా. 2, 3, 4 బ్లింక్ అయిందా? ఇక్కడ డేటా ఫ్లో బ్లింక్ అయిందా? 1 by 1 ఫైల్. ఇప్పుడు మీరు లాస్ట్ ఫైల్ చూడండి, ఏ ఫైల్ ఉంటుందో చూద్దాం. ప్రాపర్టీస్ క్లోజ్ అయింది. ఇక్కడ చూపించి సో ఎలా తీసుకుంటుందో నేను చూపిస్తాను. ఇప్పుడు డేటా ఎన్ని రికార్డ్స్ ఉంటాయి మనకి? ఇక్కడ 18 ఉన్నాయా? సో ఒక్కొక్క ఫైలే పిక్ చేసుకొని డేటా లోడ్ అవుతుంది. క్లియర్ అర్థమైందా?
No. సో ఏం చేయడంలో జస్ట్ మనము ఫస్ట్ ఒక ఫైల్ కి ఏమేం ప్రాపర్టీస్ కావాలో అదంతా సెటప్ చేస్తాం. లైక్ సోర్స్, డేటా కన్వర్షన్, డెస్టినేషన్. ఓకేనా? సో ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత ఫర్ ఈచ్ లూప్ తీసుకొని అందులో డేటా ఫ్లోని ప్లేస్ చేస్తాం ఇన్సైడ్. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ నేను కలెక్షన్స్ లో వెళ్ళి ఎన్యూమరేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డర్ ఇవ్వాలి, ఏ ఫోల్డర్ లో మనకి ఫైల్స్ ఉన్నాయి అనేసి. తర్వాత start.xls ఇవ్వాలి. ఎందుకంటే సేమ్ ఈ 4 ఫైల్స్ సేమ్ ఎక్స్టెన్షనే కదా, అంతా ఒకే ఎక్స్టెన్షన్ అన్నమాట. ఓకేనా? అంతా ఒకే ఫైల్ ఫార్మేటే కదా, మనకి డిఫరెంట్ ఫైల్స్ ఏం లేవు. ఓకేనా? సో నెక్స్ట్ ఫుల్లీ క్వాలిఫైడ్ ఇవ్వాలి. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఈ వేరియబుల్లో మనం ఏం నేమ్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసి డేటా టైప్ సెలెక్ట్ చేస్తే చాలు, మనం వాల్యూ ఏం పాస్ చేయాల్సిన పని లేదు. రన్ టైంలో అదే పిక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎక్సెల్ కనెక్షన్ మేనేజర్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్స్ ఎక్సెల్ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఇక్కడ మనం లింక్ ఇవ్వాలి. లింక్ ఇచ్చామంటే ఇక్కడ డైరెక్ట్ గా లింక్ అవుతుంది. ఓకేనా? లింక్ అయిన తర్వాత మనం వ్యాలిడేషన్ ని డిలే వ్యాలిడేషన్ ని ట్రూ చేయాలి. సో బోత్ డేటా ఫ్లోలోను కంట్రోల్ ఫ్లోలో రెండిట్లోనూ చేయాలి. ఓకేనా? స్టిల్ మనకి ఇంటూ ఉన్నా కూడా మనకి అది రన్ టైంలో వెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇది ఇంకా క్లియర్ గా చూపించాలి అంటే మనకు బ్రేక్ పాయింట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. బ్రేక్ పాయింట్స్ అంటే మనం పర్టికులర్ ఈవెంట్ దగ్గర బ్రేక్ చేయొచ్చు అనమాట మన ప్రాసెస్ ని. ఓకేనా? ప్రాసెస్ ని స్ప్లిట్ చేయొచ్చు. అంటే మనకి ఎగ్జిక్యూట్ కి ముందేం జరుగుతా ఉంది, ఎగ్జిక్యూట్ తర్వాత ఏం జరుగుతా ఉంది, అది మనం పిక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? డేటా ఫ్లోలో. ఇది ఫర్ ఈచ్ లూప్ లో ఫైల్స్ ఉంటాయి. అది ఎక్కడికి పుష్ చేస్తుంది? డేటా ఫ్లో కదా పుష్ చేస్తుంది ఫైల్స్. ఫస్ట్ ఏ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు డేటా ఫ్లో దగ్గర నేను జస్ట్ బ్రేక్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ అర్థం చేసుకోండి టెక్నిక్ గా. ఇప్పుడు మనకి ఫర్ ఈచ్ లూప్ లో ఏమి ఇచ్చాం మనం? ఫోల్డర్ ఫైల్ ఇచ్చాం, అవునా? అదొక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఎక్కడికి పాస్ చేస్తుంది? డేటా ఫ్లోకి పాస్ చేస్తుంది. డేటా ఫ్లోకి పాస్ చేస్తుంది. ఇప్పుడు మనకి డేటా ఫ్లోలో ఎక్సెల్ లో మనకి ఏముంది? ఫైల్ ఇక్కడ ఏం లేదు కదా ప్రెసెంట్. అది ఎలా పిక్ చేసుకుంటుంది? రన్ టైమ్ లో పిక్ చేసుకుంటుంది. 1 by 1 పిక్ చేసుకుంటుంది, అవునా? సో 1 by 1 పిక్ చేసుకోవడం మనం ఇప్పుడు చూడాలి, ఎలా పిక్ చేసుకుంటుంది 1 by 1 అనేసి. ఓకేనా? అది ఎక్కడ చూడాలి? ఫర్ ఈచ్ లూప్ లోనా డేటా ఫ్లోలోనా? ఎక్కడ చూడాలి? మనకి ఎక్కడ పిక్ చేసుకుంటుంది ఫైల్? డేటా ఫ్లోలోనే కదా. సో అప్పుడు ఎక్కడ చూడాలి మనము ఏ ఫైల్ తీసుకుంటుంది అని? ఫర్ ఈచ్ లో జస్ట్ పుష్ చేస్తుంది అంతే. మనకి యాక్చువల్ గా డేటా లోడ్ అవుతుంది ఎక్కడ? డేటా ఫ్లోలోనే కదా. ఇక్కడే చూడాలి మనం. అది కంట్రోల్ ఫ్లోలో మాత్రమే ఉంటుంది బ్రేక్ పాయింట్స్ అనేసి. సో అది రన్ టైమ్ లో పిక్ చేసుకుంటుంది అనమాట. రన్ టైమ్ లో జరిగే ప్రాసెస్ ని స్ప్లిట్ చేస్తుంది. సో అది ఎలా చూడాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి బ్రేక్ పాయింట్స్ అని ఉంటాయి. ఎడిట్ బ్రేక్ పాయింట్స్, మనకి అదే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. SSIS టూల్స్ డీప్ ఫార్మాట్స్, ఇక్కడ కూడా విండోస్ లో బ్రేక్ పాయింట్స్ ఉంది చూడండి. బట్ ఇది మనం రన్ టైమ్ లో మాత్రమే చేయగలం. ఓకేనా? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ బ్రేక్ పాయింట్స్, ఇక్కడ మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది వచ్చి బ్రేక్ పాయింట్స్ అనేది ఓన్లీ రన్ టైమ్ లో మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇది వదిలేయండి ఈ సెంటెన్స్ అంతా. లాస్ట్ లైన్ చూడండి. ఆన్ ప్రీ ఎగ్జిక్యూట్, ఆన్ పోస్ట్ ఎగ్జిక్యూట్, ఆన్ ఎర్రర్, ఆన్ వార్నింగ్, ఆన్ ఇన్ఫర్మేషన్, ఈ ఈవెంట్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి చూడండి. ఇది చూడండి వార్నింగ్ ఈవెంట్, ఇది ఎగ్జిక్యూషన్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ సింబల్ అన్ని కూడా వార్నింగ్. ఓకేనా? ఆ సింబల్ తో ఉన్నదాన్ని ఈ సింబల్, ఈ ఐ సింబల్ రివర్స్ లో ఉంది చూడండి, ఇదంతా వార్నింగ్ సింబల్సే అన్నమాట. సో ఇది మనకి ఎగ్జిక్యూషన్ సింబల్, ఇది వాలిడేషన్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏముంది అంటే బ్రేక్ పాయింట్స్ లో మనకి ప్రీ ఎగ్జిక్యూట్ అని ఉంది. ప్రీ ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? ఎగ్జిక్యూట్ అవ్వక ముందు కదా. పోస్ట్ ఎగ్జిక్యూట్ అంటే అజయ్
పోస్ట్ ఎగ్జిక్యూట్ అంటే జనరల్గా మనం ఆఫీస్లో ప్రీ లంచ్ పోస్ట్ లంచ్ అనే వర్డ్స్ వింటూ ఉంటాం. నవీన్ తెలుసా? ఎగ్జిక్యూట్ అయినాక కదా. అయినాక. ఆన్ ఎర్రర్ అంటే ఓన్లీ ఎర్రర్ ఉన్నప్పుడు, ఆన్ వార్నింగ్ ఈవెంట్, ఆన్ ఇన్ఫర్మేషన్, ఆన్ టాస్క్ ఫెయిల్, ఆన్ ప్రోగ్రెస్, ఆన్ క్వెరీ క్యాన్సిల్ ఈవెంట్, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. మనకి మేజర్ గా మనం ఎక్కువ యూజ్ చేసేది ప్రీ ఎగ్జిక్యూషన్, పోస్ట్ ఎగ్జిక్యూషన్, ఎర్రర్. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ప్రీ ఎగ్జిక్యూషన్ సెలెక్ట్ చేయాలా, పోస్ట్ ఎగ్జిక్యూషన్ సెలెక్ట్ చేయాలా? ప్రీ ఎగ్జిక్యూషన్. ఎందుకు? మనకి లోడ్ అవ్వక ముందే కదా ఏ ఫైల్ తీసుకుంటుందో తెలియాలి. సో దాన్ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే క్లిక్ ఇస్తే చాలు. ఇది ఈవెంట్స్ అనేది మనకి ప్రతి చోట డేటా ఫ్లోలో అన్ని చోట్ల ఉంటుంది. సరే, కంట్రోల్ ఫ్లోలో. ఓకే, ఇక్కడ కూడా మీరు రైట్ క్లిక్ ఇచ్చారంటే ఎడిట్ బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇచ్చారంటే కూడా మనకు ఉంటుంది బ్రేక్ పాయింట్స్. ఇక్కడ నేను పర్టికులర్ గా ఎక్కడ ఇచ్చాను? డేటా ఫ్లోలో ఇచ్చాను పర్టికులర్ గా. ఓకే, సో ఇది ఎలా రన్ అవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడే రన్ అవుతుంది. మనం కంటిన్యూ చేసేంత వరకు సో రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది లైవ్ లో ఎలా చూడాలి అంటే మనకు డీబగ్. ఇంతకుముందు విండోస్ లో బ్రేక్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి కదా, ఆప్షన్ ఒక ఆప్షనే ఉంది. ఇప్పుడు చూడండి మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి రన్ టైమ్ లో. ఇక్కడ మనకి బ్రేక్ పాయింట్స్ కాకుండా ఇక్కడ లోకల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ లోకల్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మనకి ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేశారంటే ఇక్కడ మనకి ఫైల్ పాత్ ఉంటుంది. ఫైల్ పాత్ ఇక్కడ నుంచి చూడు, ఫైల్ నేమ్. మనకి ఫైల్ నేమ్ ఉందా? మనం క్రియేట్ చేసిన వేరియబుల్ కదా ఇది. ఇక్కడ సోర్స్ 1 ఉంది కదా. సో జస్ట్ నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను. పోయిందా? లోడ్ అయింది కదా. ఇది వెళ్ళిపోయింది. విండోస్ లోకల్స్ దీన్ని ఇక్కడే ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఏముంది? ఫైల్ 2 ఉందా, సోర్స్ 2 ఉందా. జస్ట్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఏముంది? సోర్స్ 3. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఏముంది? సోర్స్ 4. ఇలా రన్ టైంలో పిక్ చేసుకుంటాం. ఈ పర్టికులర్ వేరియబుల్ కి పాస్ చేస్తాను. నెక్స్ట్ కంటిన్యూ ఇస్తాను. సో క్లోజ్ అయిందా? అంటే మనకి ఫైల్స్ కంప్లీట్ అవ్వగానే మనకి ఎగ్జిక్యూషన్ క్లోజ్ అయిపోయింది. అవునా? అవునా కాదు? అవునన్నా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కలెక్షన్స్ లో ట్రావర్స్ సబ్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉందా? సబ్ ఫోల్డర్ అంటే ఏంటి? ఫోల్డర్ లో ఇంకొక ఫోల్డర్ కదా. అవునా కదా? ఫోల్డర్ లో ఇంకొక ఫోల్డర్ సబ్ ఫోల్డర్ అంటే. సో ఈ ఆప్షన్ నేను క్లిక్ చేశానంటే ఇన్ కేస్ నాకు ఈ పర్టికులర్ ఫర్ ఈచ్ లూప్ లో ఈ సోర్స్ ఫైల్స్ 4 ఫైల్స్ పిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో సబ్ ఫోల్డర్ ఏది? ఈ న్యూ ఫోల్డరే కదా. ఈ న్యూ ఫోల్డర్ లో కూడా మనం ఇచ్చిన క్రైటీరియా సాటిస్ఫై అయింది అంటే ఈ ఫైల్స్ ని కూడా పిక్ చేసుకుంటుంది. సబ్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ కూడా పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఎగ్జిక్యూట్ చేసి. స్టార్ట్ ఇక్కడ అగైన్ డీబగ్, విండోస్, లోకల్స్, సో వేరియబుల్స్. ఇప్పుడు చూడండి 1 by 1 ఫైల్స్ పిక్ చేసుకుందాం. సోర్స్ 1 ఉంది కదా. నెక్స్ట్ కంటిన్యూ. సోర్స్ 2, సోర్స్ 3, సోర్స్ 4. సో 4 సోర్సెస్ అయిపోయాయి. అవునా? సో నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇది సబ్ ఫోల్డర్ లోకి వెళ్ళాలి. ఓకేనా? సబ్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ కూడా తీసుకుంటుంది. నెక్స్ట్ అగైన్ కంటిన్యూ చేయండి. ఇక చూడు న్యూ ఫోల్డర్ తీసుకుందాం. న్యూ ఫోల్డర్ సోర్స్ 5. అగైన్ న్యూ ఫోల్డర్ సోర్స్ 6. నెక్స్ట్ కంటిన్యూ. ఎగ్జిక్యూషన్ స్టాప్ అయింది. క్లియరా? ఇది ఎందుకు చేస్తామంటే ఎర్రర్ ని హ్యాండిల్ చేయడానికి చేస్తాం. ఓకేనా? బ్రేక్ పాయింట్స్ అనేది ఎర్రర్ హ్యాండ్లింగ్ టెక్నిక్ అనమాట. ఎర్రర్ హ్యాండ్లింగ్ లో ఒక టెక్నిక్ అంతే. సో ఇది మనం ప్రొడక్షన్ లో లైవ్ లో ఎప్పుడు యూజ్ చేయము. ఎప్పుడైతే మనం ప్యాకేజ్ క్రియేట్ చేసి లోడ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం కదా, సో అప్పుడు చూస్తాం అంతే. ఓకేనా? ఇక్కడ మనం ఏం చూసాము ఇంతసేపు? ఏ ఫైల్ పిక్ చేసుకుంటుందో చూసామా ఎగ్జాక్ట్ గా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. మేబీ ఈ ఫైల్స్ కాకుండా మేబీ డిఫరెంట్ ఫైల్స్ కూడా ఉండొచ్చు. ఫ్లాట్ ఫైల్ ఉండొచ్చు, సిఎస్వి ఉండొచ్చు,
డిఫరెంట్ ఫైల్స్ ఉండొచ్చు. సో ఏది పిక్ చేసుకుంటుంది ఎగ్జాక్ట్ గా మనం ఇచ్చిన కండిషన్ కి సాటిస్ఫై అవుతుందా లేదా అనేసి మనం ఇప్పుడు చూసాం కదా. సో జస్ట్ అలా చూడడానికి మాత్రమే యూజ్ అవుతుంది. మనకి మళ్ళీ కావాలంటే జస్ట్ రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఎగ్జిక్యూషన్ కావాలంటే పోస్ట్ ఎగ్జిక్యూషన్ తర్వాత మనకు ఇక్కడ ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా మనం ఇక్కడ ఇవ్వచ్చు, రిమూవ్ చేసి. సో ఇప్పుడు వెళ్ళిపోతుంది. సో మనకి ప్రాపర్ గా ఫైల్స్ పిక్ చేసుకుంటుంది అని తెలిసిన తర్వాత మళ్ళీ మనం యాజ్ యూజువల్ గా మనం ప్యాకేజ్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లింక్ అవుతుంది, ఇంకోసారి చూడు. 1 by 1 ఫైల్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అంత డేటా మీకు లోడ్ అయి ఉంటుంది. 340. ఓకే, ఇప్పుడు మనకి 6 ఫైల్స్ ఉన్నాయి కదా. 6 ఫైల్స్ ఉన్నాయి. 1 2 3 4 5. బ్రో 5 minutes బ్రో, మళ్ళీ వస్తా. ఓకే. సో ఇక్కడ మనకు 6 ఫైల్స్ ఉన్నాయి కదా. 6 ఫైల్స్ అంటే ఒక్కొక్క ఫైల్లో 10 రికార్డ్స్ అంటే 6 ఫైల్స్ లో ఎన్ని రికార్డ్స్? 60 రికార్డ్స్. అవునా? ఇప్పుడు ఆల్రెడీ మనకి 340 ఉంది. ఇప్పుడు 60 రికార్డ్స్ అంటే 400 అవుతుందా? జస్ట్ రన్ చేసి చూద్దాం. తర్వాత రన్నింగ్ తర్వాత ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, అప్పుడు మనం చేసింది ఎగ్జాక్ట్ కరెక్ట్. సో 400 అయ్యాయి. లోడ్ అయింది కదా ఇప్పుడు మనకు. సో ఇది మనకు ఫర్ ఈచ్ లూప్ కంటైనర్. ఓకేనా? సో ఈ కేసులో ఎప్పుడు వెళ్తాము అంటే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయో తెలియనప్పుడు వెళ్తాం. ఓకేనా? క్లియరా అజయ్? సో అది కూడా మనం ఇక్కడ ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫైల్ నేమ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ఫైల్ ఫార్మాట్స్ ఒకటే ఉండాలి. ఇది చూడండి, 97 2003, 97 2000 అన్ని ఫార్మాట్స్ ఒకటే. నెక్స్ట్ ప్రతి ఫైల్లోనూ డేటా డిఫరెంట్ ఉండొచ్చు, బట్ కాలమ్స్ నేమ్స్ సేమ్ గా ఉండాలి. ఓకేనా? కాలం నేమ్స్ సేమ్ గా ఉండాలి. నెక్స్ట్ సో ప్రతి ఫైల్లోనూ డేటా అనేది ఒకే షీట్ లో ఉండాలి. మేబీ ఇక్కడ షీట్ 1 లో ఉంది, ఇక్కడ షీట్ 2 లో ఉంటే పిక్ చేసుకోదు. ఓకేనా? ఓకే. సో ఒకే షీట్ లో ఉండాలి. ఇన్ కేస్ షీట్ నేమ్ అన్నా ఉండాలి. ఇప్పుడు షీట్ నేమ్ నేను దీన్ని ఎంప్లాయీ డేటా అని ఇచ్చానంటే ఇక్కడ కూడా సేమ్ మనకు ఎంప్లాయీ డేటా అనే ఉండాలి. షీట్ నేమ్ సేమ్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఫైల్ మాత్రమే పాస్ చేసాం కదా, షీట్ ని పాస్ చేయలేదు. ఇక్కడ షీట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? ప్రతిసారి వెళ్ళి ఓన్లీ షీట్ 1 సెలెక్ట్ చేసుకుంటుంది, అంతే. ప్రతిసారి షీట్ 1 సెలెక్ట్ చేసుకుంటుంది. మనం ఏ నేమ్ అయితే ఇనిషియల్ గా ఇస్తామో ఆ షీట్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్లో ఆ షీట్ లేదు అంటే మనకు రన్ అవ్వదు. జస్ట్ దీన్ని డిలీట్ చేస్తాం. డిలీట్. ఇప్పుడు రన్ చేసి చూడు, ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన షీట్ 1 అనేది లేదు. సో లేదు కదా, ఇప్పుడు మనకి షీట్ 2 లో లేదు కదా షీట్ 1 అనేది, సోర్స్ 2 లో లేదు కదా, అవునన్నా. కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో అలా ఎర్రర్స్ వస్తాయి. అందుకే మనం ప్రాపర్ గా ఫైల్లో ప్రాపర్ షీట్ సెలెక్ట్ చేసుకుంటున్నామా లేదా అనేసి ఇవ్వాలి. ఓకే. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ జస్ట్ మనం ఒక 5 minutes లో చేసేయచ్చు ఈ టాస్క్. ఓకే. ఓకేనా? ఓకేనా. సో నోట్ చేసుకోండి. ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇక్కడ ఈ ఎన్యూమరేటర్స్ డిఫరెంట్ ఎన్యూమరేటర్స్ ఉంటాయి. మనం ఎక్సెల్ ఫైల్ కి మాత్రం సో ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్, సో ఐటమ్ ఎన్యూమరేటర్ ఇవన్నీ డిఫరెంట్. ADO.NET స్కీమా, నోడ్ లిస్ట్ మేబీ ఇది XML అనుకుంటా. ADO.NET స్కీమా. సో ఇది ఒరాకల్ డేటా తీసుకోవడానికి
What is item? ఓకే, ఇది నోట్ చేసుకోండి, చెప్తాను. జస్ట్ ఒక పారాగ్రాఫ్ లాగా రాసుకోండి. యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ కంటైనర్, యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ కంటైనర్, using for each loop container, we can read file by file. Using for each loop container, we can read file by file, which are placed in the source folder dynamically. Which are placed in the source folder dynamically. Next point. If you don't know how many number of files, if you don't know how many number of files, if you don't know how many number of files we load, if you don't know how many number of files we load, then we'll go for each loop container. For each loop container. Complete. Point complete అయిందా? ఆ point. No. Next point, the structure between all the files structure and data types between the structure and data types between all the files should be same. The structure and data types between all the files should be same. Next, data should be present. Data should be present in the same sheet in all the files. Data should be present in the same sheet in all the files. Okay. There should be present in the same sheet. Next, enumerators and heading పెట్టుకొని ఈ ఎన్యూమరేటర్స్ అన్ని నోట్ చేసుకోండి. ఓకేనా? ఇంటర్వ్యూలో అడుగుతారు ఎన్ని ఎన్యూమరేటర్స్ ఉన్నాయి మనకు అనేసి. బట్ మనం మేజర్ గా యూజ్ చేసేది ఫైల్, ADO.NET స్కీమా ఇవి యూజ్ చేస్తాము. బట్ జస్ట్ వాళ్ళు అడుగుతారు ఎన్ని ఎన్యూమరేటర్స్ ఉన్నాయి, లిస్ట్ అవుట్ చేయండి అని. ఓకే, ఇవన్నీ నోట్ చేసుకోండి 1 by 1. కంప్లీట్. No. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్ కదా. సో అది హెడ్డింగ్ పెట్టుకోండి, ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్. Using this enumerator, we can read all the files dynamically.
Okay. Using this enumerator, we can read all the files dynamically. Brackets లో Excel flat file, CSV file అని ఇక్కడ Excel S బదులు CSV అయితే మనం ఏం ఇస్తాము? CSV అని ఇస్తాం. అంతే కదా? అలా ఇంకోసారి చెప్పండి. Using this enumerator, we can read all the files dynamically. Brackets లో Excel flat file CSV అని పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ Excel S ఇచ్చాం కదా, సో మనం CSV అయితే CSV ఇస్తాం, టెక్స్ట్ అయితే TXT అని ఇస్తాం. ఇక్కడ మనకు రిట్రైవ్ ఫైల్ నేమ్స్ దగ్గర ఫైల్ అండ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? ఫైల్ నేమ్ ప్లస్ ఎక్స్టెన్షన్ రెండు. ఇక్కడ నేమ్ ఓన్లీ అంటే ఓన్లీ నేమ్ మాత్రం, అంటే డాట్కు ముందు వరకు మాత్రం. ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే మనం ఇచ్చిన కండిషన్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మీరు CSV ఫైల్స్ లోడ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ CSV అని ప్లేస్ చేస్తారు అంతే. ఓకేనా? సో నెక్స్ట్ ప్లేస్ చేసిన తర్వాత వేరియబుల్ అంతా సేమ్, వేరియబుల్ లింకింగ్ లో మాత్రము మీరు ఒక చేంజ్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ ఎక్సెల్ దగ్గర ప్రాపర్టీస్ లో ఇక్కడ మీరు ఎక్సెల్ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అదే మీరు CSV ఫైల్ ఫ్లాట్ ఫైల్ లూప్ చేస్తుంటే మీరు ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అని తీసుకోవాలి. ఎక్సెల్ ఫైల్ పాత్ కాకుండా ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కనెక్షన్ స్ట్రింగ్, ఇది లింక్ చేస్తే చాలు CSV టెక్స్ట్ ఫైల్స్ లోడ్ అవుతాయి. ఓన్లీ ఎక్సెల్ కి మాత్రమే ఎక్సెల్ ఫైల్ పాత్. ఓకే. రిమైనింగ్ CSV టెక్స్ట్ ఫైల్ కి కనెక్షన్ స్ట్రింగ్ యూజ్ చేస్తారు. ఓకే. ఓకేనా? సో అది మీరు చేంజ్ చేసుకోవాలి, అదొకటి. నెక్స్ట్ ఇది కూడా మనకు ఇంపార్టెంట్, ఈ ఎన్యూమరేటర్ కూడా ADO.NET స్కీమా ఎన్యూమరేటర్. ADO.NET స్కీమా ఎన్యూమరేటర్. New connection data. ADO.NET schema. Using this enumerator, we can read sheet by sheet. We can read sheet by sheet from the Excel file. Sheet by sheet from the Excel file. నావిగేషన్స్ చెప్పాలా? నావిగేషన్స్ వీడియో చూసి మీరే నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకుంటాం. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా నోట్ చేసుకోండి. ఓకేనా? మిస్ అయితే మళ్ళీ. సో బ్రేక్ పాయింట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. బ్రేక్ పాయింట్స్. బ్రేక్ పాయింట్స్. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ చెప్తాను. బ్రేక్ పాయింట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు troubleshoot the package. Breakpoints are mainly used to troubleshoot the package. Breakpoints are mainly used to troubleshoot the package in the runtime.
troubleshoot the package in the runtime. We have many events in breakpoints. We have many events in the breakpoints. First, pre-execution, on pre-execution, on post-execution, on warning, on error, on information. ఇవి నోట్ చేసుకోండి. ఆన్ టాస్క్ ఫెయిల్యూర్ ఇవన్నీ అడుగుతారు. ఏ ఈవెంట్స్ ఉన్నాయి, మీరు ఏ ఈవెంట్స్ చేశారు అని. On pre-execute, on post-execute, on error, on warning, on information, on task failure, on progress. Complete. సో ఈ సింపుల్ గా ఫర్ ఈచ్ లూప్ లాస్ట్ లో ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా చేయాలి అనేసి. ఫస్ట్ ఇదంతా రిమూవ్ చేయాలి, ఇది కూడా మనం రిమూవ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఒక డేటా ఫ్లో టాస్క్ తీసుకున్నాను. సో డేటా ఫ్లో టాస్క్ సోర్స్ తీసుకున్నాను. ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ఫైల్, అందులో షీట్ 1 ఇది రాలేదు, మేబీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉందనుకుంటా. ఈ ఎక్స్ప్రెషన్ ని రిమూవ్ చేశారు. ఫైల్ తీసుకున్నాం. బ్రౌజ్ సోర్స్ 1, ఒక సోర్స్ తీసుకున్నాం. ఒక షీట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో ముందుగా మనం చెక్ చేయాల్సింది, సో మనకున్న సోర్సెస్ లో ప్రతి ఏ షీట్ లో అయితే ఫైల్ ఇది రోస్ ఉన్నాయో, ఓకేనా. ఫస్ట్ షీట్ 1 కదా, సో ప్రతి ఫైల్లోనూ ఆ షీట్ లోనే ఉండాలి. ఓకేనా, అది చెక్ చేసుకోండి. కాలమ్ నేమ్స్, డేటా టైప్స్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. వన్స్ ఒక షీట్ తీసుకున్న తర్వాత డేటా టైప్ కన్వర్ట్ చేయాలి. డేటా కన్వర్షన్ తీసుకొని 4 bytes signed integer string we get 8 bytes signed integer 100 next destination connection, destination table connection, so column mapping, same. So next for each loop container, ఈ loop inside మనం data flow పెట్టాలి. సో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ డబుల్ క్లిక్ చేసి కలెక్షన్స్, ఫర్ ఈచ్ ఫైల్ ఎన్యూమరేటర్, సో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోల్డర్, సో మనకి డౌన్లోడ్స్ లో ఉందా, ఎక్కడుంది ఫోల్డర్? 10th బ్యాచ్ ఫైల్స్ లో ఉంది. ఓకే, దిస్ పీసీ డ్రైవ్ డి 10th బ్యాచ్ ఫర్ ఈచ్ సోర్స్. ఓకేనా, సోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ star.xls, సో స్టార్ అంటే ఆల్ ఫైల్స్ విత్ సేమ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ నేను ఫుల్లీ క్వాలిఫైడ్. నెక్స్ట్ ట్రావెల్ సబ్ ఫోల్డర్స్ లో ఉన్న ఫైల్స్ కూడా లోడ్ అవ్వాలి అని. నెక్స్ట్ గో టు వేరియబుల్ మ్యాపింగ్. సో ఇక్కడ మ్యాపింగ్ దగ్గర మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. నేను ఒక న్యూ వేరియబుల్ క్రియేట్ చేస్తాను, జస్ట్ షీట్ అనేసి.
షీట్ అనే వేరియబుల్. ఇక్కడ వాల్యూ ఏం పాస్ చేయను, ప్రజెంట్ అయితే ఎంటీ, రన్ టైమ్ లో పిక్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ షీట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత సో దాన్ని ఆ షీట్ అనే వేరియబుల్ ని ఎక్సెల్ లో పాస్ చేయాలి. ఎలా అంటే సో ఎక్సెల్ లో ఇక్కడ రైట్ క్లిక్ ప్రాపర్టీస్, ఇలా ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ లోకి వెళ్ళి ఇక్కడ ఎక్సెల్ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకొని ఎక్సెల్ ఫైల్ పాత్ these properties ఎక్సెల్ ఫైల్ పాత్. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్స్ లో షీట్ అనే వేరియబుల్ డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ ఉండదు ప్రెసెంట్ అయితే, రన్ టైమ్ లో పిక్ చేసుకుంటుంది. ఇలా మనం మ్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ డిలే వాలిడేషన్ ట్రూ చేయాలి. సమ్ టైం డిలే అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి చూస్తే మనకు ఇక్కడ ఫైల్స్ ఏమి ఉండవు, లైక్ ఇక్కడ చూసిన మనం ఇచ్చిన లింక్ ఉండదు. సో రన్ టైమ్ లో పిక్ చేసుకుంటుంది. ఇక్కడ డేటా ఫ్లోలో ప్రాపర్టీస్ డిలే వాలిడేషన్ హ్యాస్ ట్రూ సేవ్, సేమ్ యాజ్ కంట్రోల్ ఫ్లోలో రైట్ క్లిక్ ప్రాపర్టీస్ డిలే వాలిడేషన్ ట్రూ. ఓకేనా, సో చేసిన తర్వాత రన్ చేయండి. సో 1 by 1 లోడ్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఫర్ ఈచ్ లూప్ కంటైనర్. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలా చేస్తే రన్ అవుతుంది 1 by 1 ఫైల్. సో ఇప్పుడు మనం అదే మనకు ఒక 5 ఫైల్స్ 5 సోర్సెస్ ఉన్నాయంటే 5 సోర్సెస్ తీసుకొని 5 షీట్స్ సెలెక్ట్ చేసి 5 డేటా కన్వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకొని డేటా టైప్స్ చేంజ్ చేసి డెస్టినేషన్ కనెక్ట్ చేసేయడానికి టైం టేకింగ్ కదా. సో ఇది మనకి ఈజీ కదా, అవునా కదా, ఇది మనకి ఈజీ. సో ఒక ఫైల్ సెటప్ చేస్తే చాలు, రిమైనింగ్ 1 by 1 లోడ్ అవుతుంది. సో ఓన్లీ ఒక ఫైల్ టైప్ మాత్రమే రన్ అవుతుంది. ఇన్ కేస్ సిఎస్వి ఫైల్స్ అయితే సిఎస్వి, టెక్స్ట్ అయితే టెక్స్ట్, ఎక్సెల్ అయితే ఎక్సెల్. ఓకేనా, ఒక ఎక్సెల్ ఒక సిఎస్వి అలా తీసుకోదు. అలా ఉంది అంటే కంపల్సరీ మనం యూనియన్ మెర్జ్ వీటికే వెళ్ళాలి. ఓకేనా, సిమిలర్ ఫైల్స్ ఉన్నాయంటే మాత్రమే ఫర్ ఈచ్ లూప్ వెళ్తాం. ఓకేనా, సో అదే నాకు ఇప్పుడు ఒక డేటా ఎక్సెల్లో ఉండి ఇంకో డేటా సిఎస్విలో ఉండి ఇంకో డేటా టెక్స్ట్ ఫైల్లో ఉంటే వర్క్ అవ్వదు. ఓకేనా, సిమిలర్ ఫార్మాట్ లో ఉంటేనే వర్క్ అవుతుంది. క్లియరా? ఓకే. సో ఓకే, సో అది ఈరోజు చేస్తారా ఫర్ ఈచ్ లూప్? ఓకే.